హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టమోటా రైస్ అలాగే పెరుగు పచ్చడి చేశానండి. ఎవ్రీడే నా డైలీ రొటీన్ అయితే ఇలా కంటిన్యూ అవుతుందండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు సండే కాబట్టి చికెన్ అయితే తేవాలి. ముందుగా టమోటా రైస్ కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ నేను ఆచి టమోటా రైస్ పౌడర్ యూజ్ చేస్తానండి. నేను ఎప్పుడు ఈ పౌడరే యూజ్ చేస్తాను, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను తరకారీ అంతా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి నెయ్యి అలాగే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నానండి. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే టేస్టీగా బాగుంటుందండి. ఇక నేను శనగబాయలు కొంచెము, సాసవులు, అలాగే జీలకర్ర, ఆనియన్స్ వేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తే బాగా వేగుతాయి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఏదైనా కానీ మాడిపోకుండా మనం చూసుకుంటూ చేసుకోవాలి. నేనైతే టమోటా రైస్ మా ఇంట్లో అయితే ఇలానే ప్రిపేర్ చేస్తానండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. తర్వాత పచ్చిమిర్చి, టమోటా వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ బాగా వేయించుకోవాలండి. బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ సరిపడనంత ఉప్పు వేసి బాగా కలిపి తిప్పుకుంటున్నాను. తర్వాత మనం ఇక్కడ రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టుకోవాలండి. నేనైతే రైస్ అయితే కడుగుకుంటున్నాను. మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగినంతగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే రైసు 1 గ్లాసు మళ్ళీ కొంచెం తీసుకున్నానండి. 1.25 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను మళ్ళీ కారం కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం స్పైసీగా అయితే తింటాము, అందుకోసం కారం అయితే యాడ్ చేసి పసుపు అలాగే టమోటా రైస్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కలర్ కోసం లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. మనం ఏ కర్రీ చేసినా ఏ రైస్ చేసినా కానీ ముందుగా ఇలా తర్వాత అయితే సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను 1.25 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు 1.25 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటరు, 1/4 భాగం రైస్కి హాఫ్ తీసుకున్నానండి. అంటే 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎసురు బాగా తెల్లిన తర్వాత మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎసురు బాగా తెల్లిన తర్వాత రైస్ వేసుకోవాలి. మనం ఇలా సరిపడినంత వాటర్ వేసుకుంటే మనం గంజి అనేది వంపే అవసరం ఉండదండి. అలా గంజి అనేది వంపినామంటే మనం తిరువాతలో పెట్టిన మసాలా అంతా వెళ్ళిపోతుంది. అలా కాకుండా సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్కు తగినట్టు. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయి వచ్చిందండి టమోటా రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా టమోటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు కన్నా నేను చేసే విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.